హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ అయితే కేఎఫ్సి చికెన్ అనమాట. రెస్టారెంట్కి వెళ్ళి వందలు పోసి వీటిని తినే కంటే కొద్దిగా ఓపిక చేసుకొని ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసామంటే ఫ్యామిలీ మొత్తం శుభ్రంగా తినచ్చు. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ 6 లెగ్ పీసులు అయితే తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి ఇలా ఘాట్లు పెట్టి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 స్పూన్లు కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక అరకప్పు పెరుగును వేసుకోవాలి. వీటన్నిటిని ముక్కలకి బాగా పట్టేంత వరకు బాగా కలిపి పట్టించుకోవాలి. ఇలా ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టించి ఒక 2 నుంచి 3 గంటల పాటు పక్కన పెట్టుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 2 గంటల తర్వాత వేరొక బౌల్ తీసుకొని ఈ బౌల్లో 1 కప్పు మైదా పిండి, అరకప్పు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి ఈ పిండినంతా బాగా కలుపుకోవాలి. ఇలా పిండిని మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని సగం వరకు కూలింగ్ వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు బాగా మ్యారినేట్ అయిన చికెన్ పీసులు తీసుకొని ఈ పిండిలో వేసుకొని ఈ చికెన్ పీస్ మొత్తానికి పిండిని అయితే బాగా పట్టించాలి. సో ఈ విధంగా చికెన్ పీస్ మొత్తానికి పిండిని పట్టించిన తర్వాత ఇప్పుడు మనం కూలింగ్ వాటర్ తీసుకున్నాం కదా, ఆ కూలింగ్ వాటర్లో వేసేసి ఒక 10 సెకండ్ల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇదే విధంగా మనం ఎన్ని ముక్కలు అయితే ఫ్రై చేయాలనుకుంటున్నామో అన్ని ముక్కలకే ఇలాగా పిండిని పట్టించి కూలింగ్ వాటర్లో వేయాలి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఎన్ని అయితే ఫ్రై చేయాలనుకుంటున్నామో అన్నింటికి మాత్రమే పిండిని పట్టించాలి. మనం ఇలా పిండి పట్టించిన వెంటనే నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలాగా కూలింగ్ నీళ్ళలో పెట్టేసి ఒక 10 సెకండ్ల పాటు ఉంచేయాలి. 10 సెకండ్ల తర్వాత ఈ చికెన్ తీసి మరలా మనం పైన పొడిపిండిని వేయాలి. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో చూసారు కదా, ఇలా పొడిపిండిని వేసి ఎక్కడ పిండి అతుక్కోకుండా ఒకసారి ఇలాగా కుదిపితే మనకి చికెన్ ఫ్రై అని వేయించిన తర్వాత లేయర్స్గా చాలా బాగా వస్తుంది. పైన లేయర్ అంతా చాలా క్రిస్పీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ 2 పీసులే వేయిస్తున్నాను కాబట్టి రెండింటికి పిండిని పట్టించేసాను. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ముక్కల్ని ఆయిల్లో వేసేసి ఒక 5 నిమిషాల పాటు కదపకుండా మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ముక్కల్ని అయితే వేయించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత వెనక్కి టర్న్ చేసి మరలా వేయించాలి. సో మనం ఇది వేయించడానికైతే కొద్దిగా ఓపికగా వేయించాలండి, లోపల ముక్క ఉడకాలి కదా. సో ఇలాగా మనకి పైన లేయర్ కలర్ చేంజ్ అయ్యి లోపల ముక్క ఉడికేంత వరకు వేయించాలి. సో ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ముక్కను తీసి ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా ఈజీగా కేఎఫ్సి అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.